Hi, welcome to Real Estate Channel. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దేశ జనాభాలో ఉన్నటువంటి దామాషా ప్రకారం సంపద కానీ రాజకీయ అధికారం కానీ మిగతా అన్నీ కూడా కొన్ని చోట్లే కేంద్రీకృతమై ఉన్నది. అలా కాకుండా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జనాభా దామాషా ప్రకారం ఈ సంపద రాజ్యాధికారము రాజకీయాల్లో ఉన్నటువంటి ఇతర అంగాలన్నీ కూడా అందరికీ సమానంగా పంచబడాలి అంటే ఒక స్పష్టమైనటువంటి జనగణన జరిగి దాన్ని బేస్ చేసుకొని వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరగాలి. దానికోసం ఈ దేశంలో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వారు చెప్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆనాటి ఎన్నికల ప్రచార సభల సందర్భంలో కూడా వారు చాలా స్పష్టంగా జడ్చర్లో కానీ షాద్నగర్లో సభలో కానీ లేకపోతే కరీంనగర్ ప్రాంతాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు. మేము చెప్పేటువంటి ఈ జనగణన అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలని కుల జనగణన ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ ఉండండి. శ్రీహరి గారు లెట్ మీ కంప్లీట్ ఇట్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ టోటో. మీకు ఐ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. జరగాలని ఈ కేంద్రంలో జరిగే ఎన్నికల తర్వాత జరుగుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం రాగానే ముందుగా తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఆధారంగా దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేబినెట్ సమావేశంలో తీసుకొని కూలంకషంగా చర్చించి సభలో ఈరోజు ఆ తీర్మానాన్ని పెడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశాలు కూడా మా మంత్రి గారు గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను మరొకసారి చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష. దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేకప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే సోషియో ఎకనామిక్. చదవండి సార్, మీరు చదివారు, నేను కాదట్లేదు, నన్ను కూడా చదవనండి, వినిపిస్తాను, మీరు వినండి. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే కుల గణన of entire Telangana state as per the decision of Council of Ministers of 4th February 2024 so as to plan and implement various socio-economic, educational, employment and political opportunities for the amelioration of backward classes, SC, ST, citizens of the state and other weaker sections of the state. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు. ఓన్లీ బీసీలనే చేస్తారా, అందరినీ చేస్తారా, బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది. లేదు, ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం, కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం, అన్నింటినీ పొందుపరుస్తాం. మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది, ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఏ రకంగా పోయింది, వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం. మీ అందరి ఆలోచనల్ని మొత్తం సంపూర్ణంగా తీసుకొని ఈ సమగ్రమైనటువంటి సర్వే చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి, మీరు పెడతారా లేదా, బీసీ సప్లాన్ లేకపోతే సంపద పంచుతారా, రిజర్వేషన్ బీసీలు కల్పిస్తారా లేదా, ఇవన్నీ కూడా ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసి బీసీ కులగణన దీంట్లో మొత్తంలో బీసీ కులగణన కూడా దీంట్లో పార్ట్ ఉంది, ఆ సంఖ్య కూడా తేలుతుంది. ఇప్పుడే కమలాకర్ గారు చెప్తూ బీహార్లో చేసిన సర్వేకి లేకపోతే కర్ణాటకలో చేసినటువంటి సర్వేకి లేకపోతే గతంలో ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి పోతే సుప్రీంకోర్టులో 50% దాటకూడదు అని ఒక ఆలోచన ఉంది, దీనికి ఎట్లా సమాధానం చెప్తారు. వీటన్నిటికీ సర్వరోగ నివారణగా ఉండే విధంగానే ఈ సర్వే జరగబోతా ఉంది. పూర్తి సర్వరోగ నివారణ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% దాటుద్దని చెప్తూనే
ఒకవేళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్య 50% దాటో లేకపోతే ఇంకా ఎక్కువ ఉందని అనుకున్నప్పుడు సపోర్టింగ్గా ఉండేటువంటి స్టాటిస్టిక్స్ని మీరు సర్వే చేసి దాన్ని మీరు సమర్పించండి అన్నారు. ఆ సమర్పించడానికి కావాల్సిన సర్వే ఇంతవరకు మీరు చేయలే. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు మా కమలాకర్ గారు మాట్లాడుతూ ఇవన్నీ జరగాల్సి ఉండే చేయలేదన్నారు. మేము వద్దన్నామా? వద్దలేదుగా. 10 సంవత్సరాలు చేయమనే చెప్పాం, కానీ మీరు చేయలేదు. కానీ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ఈ సర్వే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులకి ఒక అద్భుతమైనటువంటి పునాదిగా మారబోతా ఉంది. అటువంటి గొప్ప తీర్మానాన్ని ఈరోజు మా ప్రభాకర్ గారు ఈ సభలో ప్రవేశపెట్టారు. సాధ్యమైనంత వరకు అటువంటి మార్పు కోరుకునేటువంటి సభ్యులంతా కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. మాకేం కన్ఫ్యూజన్ లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. కన్ఫ్యూజన్ ఉందల్లా మీకే. మాకు చాలా క్లారిటీ ఉంది. మేమేం చేయాలనుకుంటున్నాం, ఏ రకంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఈ రాష్ట్ర సంపదని ఏ రకంగా పంచడం కోసం కావాల్సిన సమాచారం కోసం మేము చేసే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కమలాకర్ గారు ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 8 మెంబర్స్ ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి. 8 ఉన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను వివిధ సామాజిక వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు, సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు, సామాజిక వర్గాలకు కూడా తమరి ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ 1 సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం, చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కన్వీని ఎరగని రీతిలో ఆ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందున్నాయి. ఇలాంటి అనుభవాలన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో, ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా, సమగ్ర ప్రణాళికలు, విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు, లేకపోతే సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహరి గారు, వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని
భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు, శశభిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు, మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. కాబట్టి సో మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి, దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి. మేము ఇక్కడ ఇది రహస్యంగా మేమేదో కూర్చొని మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైంది. తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది? మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటివో మీకు తెలవాలి అన్నారు. ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో, నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి. 1931 తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే, యూపీఏ ప్రభుత్వమే, శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న యూపీఏ 2లో 2011లో ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష. ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు. అందుకే ఈరోజు మేము స్పష్టంగా, ఎందుకంటే 1% ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది. ఎందుకంటే మేము 1% రాష్ట్రాన్ని అంతా మా చేతుల్నే గుప్పిట్లో పెట్టుకున్నాం. ఈరోజు లెక్కలన్నీ బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి, ఒకవేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకున్నారో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకలు చిట్టీలు అందించి పెద్దలు కడియం శ్రీహరి గారిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పాపం వారి కడియం శ్రీహరి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు. నేను పదే చెప్పినా, ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా. కాకపోతే సావాస దోషం అంటారు కదా,
కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలో నడిపించే ప్రయత్నం చేస్తుండ్రు. దీనికి సంబంధించి అధ్యక్ష పార్లమెంట్ మార్చాల్సిందే, సీటు కాదు బయటికి పంపాల్సిందే. సీటు మారిస్తే కూడా ఈ గాలి జోకితే మళ్ళీ ప్రమాదం ఉంటుంది. నేను స్పష్టంగా నేనే క్వశ్చన్ వేసిన అధ్యక్ష, 21/12/2021లోనే పార్లమెంట్లో నేను ప్రశ్న వేసిన, ఆ ప్రశ్నకు సంబంధించిన రిప్లై కూడా ఉంది. తారక రామారావు గారికి ఇది పంపుతా, ఎందుకంటే వారికి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయో నా ప్రశ్నకి ఇచ్చిన జవాబు డీటెయిల్గా ఇక్కడ ఉన్నది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొనే ఈరోజు మా ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర దీనికి పునాది పడాలి. ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. కాబట్టే ఈరోజు 19 మంది ఎస్సీలు 12 మంది ఎస్టీలు సభ్యులై చట్టసభలకు వచ్చిండ్రు. 5 మంది 3 ఎంపీలు 3 ఎస్సీలు 2 ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది. రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలలో వాళ్ళని ఆదుకోవడానికి ఉద్యోగ అవకాశాలలో మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర మాది. ఇక ఈరోజు మేనిఫెస్టో ఎన్నికలు హామీలు ఉన్న ఒకవేళ చర్చ చేయాలనుకుంటే తమరి అనుమతితోటి మళ్ళొకసారి ప్రత్యేకంగా చర్చ పెడదాం. మళ్ళీ వచ్చే సమావేశాలలో కానీ మీరు ఏదైనా ప్రత్యేకంగా సమావేశాలు ఇచ్చిన 2014-2018 ఎన్నికలలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేం పెట్టిండ్రు, ఏమేమి అమలు చేసిరు, 2023 ఎన్నికలలో మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం, ఈ 70 రోజుల్లో మేము ఏం అమలు చేసినాం, భవిష్యత్తులో ఏం అమలు చేయబోతున్నామో మేనిఫెస్టోల మీదనే ఓ ప్రత్యేకమైన చర్చ పెడతాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు ముందుకు వస్తే మీ సభాపక్ష నాయకుడిని మీ నాయకుడిని అడిగి వారి అనుమతి తీసుకొని రాండి. ఎందుకంటే మళ్ళీ మేము ఇక్కడ పెట్టినాక వారు వద్దన్నారు అనుకో, మీరు అందరు మళ్ళీ సభలో లేకుండా బయటకు వెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా పెద్దలు శ్రీహరి గారిని మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు, మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వానికి మీరేమైనా సూచన చేస్తా అంటే మిత్రుడు గంగుల కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు. వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము. మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి. నా వైపు నుంచి సభాపక్ష నాయకుడిగా మా చిత్తశుద్ధిని మీరు ఎలాంటి శంకించాల్సిన అవసరం లేదు. స్వయంగా మేము ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే మంత్రివర్గంలో మేము తీర్మానం చేసినాం నెల తిరగకంటే ముందే. ఈరోజు సభలో కూడా మేము ప్రవేశపెట్టినాం, మీరు అడగలే, మేమే ముందుకు వచ్చినాం. అంటే ఇక్కడ ఈ మంత్రివర్గ తీర్మానం కానీ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం కానీ ఇవన్నీ స్వయంగా మేము ముందుకు వచ్చి చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ మొత్తం సమాచార సేకరణ తర్వాత అది లోకల్ బాడీ రిజర్వేషన్ కావచ్చు, చట్టసభలలో మన జరిగిన ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు. ఈరోజు ఇక్కడ మేం చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము. పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము. వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళని ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము. కాబట్టి ఇంత మంచి తీర్మానం తీసుకొచ్చినప్పుడైనా మీరు ముందుకొచ్చి ఈ తీర్మానాన్ని స్వాగతం పలికి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఏమైనా సూచనలు ఉంటే కూడా చేయండి. 1, 2, 3 ఇవి మా సూచనలు. ఇందులో మీరు ఈ సూచనల ప్రకారం చేస్తే ఇంకా వాళ్ళకి మేలు జరుగుతుంది అని మీరు చెప్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది, సహేతుకమైన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటుందని తమరి ద్వారా వారికి అందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష.
కమలాకర్ గారు కొంచెం శ్రీహరి గారు ప్లీజ్. చేయమని సీఎం గారు చెప్పారు. ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీలకు సంబంధించిన కులగణనకు సంబంధించిన సర్వేను చేపడతాం ప్రభుత్వం అని చెప్పేసి ముందుకొచ్చి ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మద్దతు పలుకుతూ స్వాగతిస్తూ, కానీ అందులో మీ ద్వారా వెనుకబడిన వర్గాలన్నీ కూడా రాష్ట్ర మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ తీర్మానం చేసి ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారు, మాకు ఎలా లబ్ధి పొందుతారు అని ఈ రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. అనుమానాలు నివృత్తి చేసి ఒక్క నిమిషం మీరు ఇదే అద్దండి. బీసీలకు మాట్లాడే అవకాశం కలగలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నా మా గురి అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత తీర్మానం పెట్టిన ప్రభుత్వాన్ని అనుమానాలు నివృత్తి బాధ్యత. మేము అనుమానాలను రేకెత్తించే బాధ్యత మాది అధ్యక్ష. అధ్యక్ష, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సుమారు. ఇప్పటికీ మేము వెనుక నెట్టేయబడ్డామా ఆ చరిత్ర పోదు అధ్యక్ష. కానీ మొత్తానికైతే రాజకీయంగా ఉద్యోగపరంగా నష్టపోయింది ఎక్కువ శాతము వెనుకబడిన కులాలే. మేము వెనుకబడిన కులాల పక్షాన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం కావాలని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని, సంఖ్యాపరంగా విద్యా ఉద్యోగ అవకాశం కలగాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ అది. సో ఆ అనుకూలంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డెఫినెట్గా ఒక బీసీ బిడ్డగా మేము స్వాగతం పలుకుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒకటి అధ్యక్ష, ఇందులో ఒక 2 అంశాలు అధ్యక్ష. ఇప్పుడే గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి సెన్సెస్ కావచ్చు, కానీ సర్వే చేసే అధికారాలు మాకుంటాయి, మేము చేస్తామను స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరేం చెప్పారు, మేము బిల్లు పెడతాం, ఆ బిల్లును అవును మీరే అన్నారు, మేమనలే. మీరు బిల్లు పెడతాము, తీర్మానం కాదు మాది, చట్టం చేస్తామన్నారు మీరు అధ్యక్ష. చట్టం చేస్తామన్నారు. నేనేమన్నా రిక్వెస్ట్ అధ్యక్ష, ఈ తీర్మానం చేస్తుంది కదా, ఈ తీర్మానం తర్వాత దీన్ని చట్టంగా ఎప్పుడు మారుస్తారు? నేను అనుమానం నివర్తిస్తాను, మీరు చెప్పండి. నా అనుమానం నేను చెప్తున్నాను మీకు. సో చట్టం మాకు, ఎందుకంటే చట్టం చేస్తేనే దానికి స్టాండర్డ్ ఉండదు అధ్యక్ష. బీహార్ చూడండి, ఏపీ చూడండి, ఇప్పటికీ కర్ణాటక పశ్చిమంగా అట్లా ఉంది అధ్యక్ష. అందుకే దీన్ని ఈ యొక్క కులగణన చేసిన తర్వాత ఎప్పుడు దీన్ని చట్టంగా మారుస్తారు, ఆ విధి విధానాలు ఏందో ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష. మరి ఇప్పుడు కులగణన అన్నారు అధ్యక్ష, బీసీ కులగణన చేస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్న సకల జనుల కులగణన చేస్తారా? బీసీ కులగణన చేస్తే నష్టపోయేది బీసీ వర్గాలే. బీసీ అధ్యక్ష ఇప్పుడు మేము స్టార్ట్ చేయగానే మీరే బిల్ ప్రపోజల్ మీరే తీర్మానం పెట్టారు, మాట్లాడే అవకాశం కలిగించారు. నాకు చెప్పండి అధ్యక్ష, ఏమైనా ఉంటే నేను స్వాగతిస్తున్నాను చెప్తున్నాను. నేను డెఫినెట్గా మా బీసీలకు మాకు ఈ హక్కు, ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినలా మాకు రాజ్యాంగపరంగా హక్కులు వస్తాయని మేము భావిస్తున్నాం. దానిలో ఉన్న అనుమానాల నివృత్తి ఏమంటారు, వేరేమంటలేము అధ్యక్ష. తర్వాత రేపు పొద్దున ఏమైనా కోర్టుల ఇబ్బంది చిక్కులు రావద్దనేగా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, మరి అందులో ఎస్సీ పాపులేషన్, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసు, బీసీలు, సకల జనుల మొత్తం మందిని కూడా మీరు గణన చేస్తేనే బీసీ వర్గాలకు చెందిన ఎంత పరిస్థితి సమగ్ర కుటుంబం చేస్తేనే బీసీల శాతం ఎంతో బహిర్గతం అధ్యక్ష. మరి అధ్యక్ష ఒకటి అధ్యక్ష, మరి కులగణన అన్నారు, ఇది సర్వే అంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కులగణన అండ్ కుల సర్వే? మరి ఇప్పుడు కులగణన చేసేది ఈ సెన్సెస్ కేంద్రానికి సంబంధించిన ఇష్యూ, మరి రాష్ట్రాన్ని సర్వే చేస్తున్నారు. ఈ సర్వే చేసిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ అని కూడా గవర్నమెంట్ చెప్పాలి అధ్యక్ష. ఒకవేళ మీరు ఓన్లీ బీసీ వర్గాలు చేస్తారా? ఎందుకంటే 2019-31లో చేసిన తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేసిన అధ్యక్ష. ఆ సెన్సెస్లో అప్పుడు ఓసీ,
ఎస్సీ ఎస్టీ అని ఇవ్వడం వల్ల ఆ రోజు ఫస్ట్ టైం 2011లో సెంట్రల్ గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిన అధ్యక్ష 2011లో. అప్పుడు దాన్ని ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఒక బీసీ వర్గం కాకుండా అన్ని చేద్దాం అధ్యక్ష. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ద్వారా చేస్తారా, లేకుంటే గవర్నమెంట్ చేస్తుందా, లేకుంటే సెపరేట్ ఒక కమిషన్ చేసి ఈ యొక్క బీసీ గణన చేస్తారో మీరు చెప్పాల్సి అధ్యక్ష. గణన చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో చేసింది జిఐడి చేసింది అధ్యక్ష, బీసీ కమిషన్ చేయలేదు. సో నా ప్రధాన డిమాండ్ ఏంటి అధ్యక్ష అంటే ఒక బీసీ వర్గాలు కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇండ్లను సర్వే చేసి వారి వారి క్యాస్ట్ను మీరు సర్వే చేయాల్సిందిగా నేను ప్రధాన డిమాండ్ ఇస్తుంది. తద్వారానే ఈ బీసీలలో శాతభేదత ఉంటుంది అనేది బహిర్గతం అధ్యక్ష. ఇది ప్రధాన డిమాండ్ అధ్యక్ష. ఓన్లీ బీసీలను చేస్తే నష్టపోయేది మళ్ళీ బీసీలే. కాబట్టి దయచేసి అధ్యక్ష, లేదు అన్ని వర్గాలను చేస్తారంటే మాత్రము ఇది బీసీ కమిషన్ ద్వారా చేస్తారా, లేకుంటే గవర్నమెంట్ పరంగా చేస్తారా, లేకుంటే సెపరేట్ కమిషన్ ద్వారా వేసేసి ఈ యొక్క బీసీ గణాంకాలను చేయాల్సిందిగా అధ్యక్ష. రెండో అధ్యక్ష, అధ్యక్ష ఒకవేళ బీసీ మీరు రేపొద్దున సర్వే చేస్తారు, బీసీల శాతాన్ని కూడా మీరు బహిర్గతం చేస్తారు. దాని తర్వాత మాకేమేమి అవకాశాలు ఇస్తారు అధ్యక్ష? మీరు మొన్ననే ఒకటి కామారెడ్డిలో ఒక రిజల్యూషన్ చేశారు, బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష. అందులో చాలా బీసీలకు పెద్ద పెట్టేస్తారు అధ్యక్ష. సో ఆ ప్రకారంగా మీరు మాకు విద్య నెంబర్ 1, అందులో ఉద్యోగం నెంబర్ 2, ముఖ్యంగా లోకల్ బాడీస్. ఎందుకంటే ఇప్పుడు సెన్సస్ కాదు. సో చట్టసభల్లో మేము డిమాండ్ చేసే అవకాశం లేదు. చట్టసభలలో మాకు రాజ్యాధికారం కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కాబట్టి లోకల్ బాడీలో మీకు అధికారం ఉన్నది, లోకల్ బాడీలో మాకు ఎంత శాతం మీకు ఇవ్వగలుగుతారు? మీరేమి ఇచ్చారు? మీరు కామారెడ్డిలో మీరు ఏం చెప్పిన రిక్షన్ 42% మీకు లోకల్ బాడీస్లలో మీకు ఇస్తున్నారు. మరి రేపు పొద్దున మీరు చేసిన 42 మీకు ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కనుక 50% దాటిపోతే మీరు ఏం స్టెప్ తీసుకోగలుగుతారు? 50% రిజర్వేషన్ దాటిన తర్వాత దాన్ని కూడా క్లియర్గా మీకు బిల్లులో పెట్టేటప్పుడు కొంత చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, మరి దీనికి టైం పడి ఎంత, ఎన్ని ఫేసులు చేస్తారు? మీకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపలనే సర్వే మొత్తం కంప్లీట్ చేస్తారా? ఆ సర్వే చేసిన తర్వాత దాన్ని చట్టాన్ని ఎన్ని రోజులు మాస్తారు? విధి విధానాలు ఎప్పుడు చెప్తారు? దీనికి టైం బాండ్ ఏమైనా ఉందా? సో మీరు ఏమిటి తీర్మానంలో పెద్ద ఏం లేదు టైం బాండ్. మొదటి ఫేజ్లో ఎంత ఇస్తారు? ఒకటే ఫేజ్ చేస్తారా, ఒక ఫేజ్ 2 ఫేజ్ చేస్తారా? టైం బాండ్ ఎంత, టైం లిమిట్ ఎంత? అధ్యక్ష మొన్న బడ్జెట్లో చదివినాం మేము, బీహార్లో మొన్న సెన్సస్ చేసినప్పుడు వాళ్ళు సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి దీనికి ఇంత పెద్ద సర్వే చేయాలంటే ఎన్ని కోట్లు పెడుతున్నారు? మీరు ఏ బడ్జెట్ చెప్పలే. మరి కులగణన చేస్తా అన్నారు, మీరు ఎంత బడ్జెట్ అలా కట్టి చేసిర్రు? దీనికి కావాల్సిన బడ్జెట్ ఎంత, దానికి ఎంత చేయగలుగుతారు కూడా మీరు ఎక్కడ మెన్షన్ చెప్పేసి దాని కూడా క్లియర్గా ఇంత టైం బాండ్ ఇన్ని ఫేసులు చేస్తాము, దీని ప్రకారంగా ఇంత బడ్జెట్ అవసరం అని కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీద అధ్యక్ష. టైం లిమిట్ కూడా అధ్యక్ష, టైం బాండ్ కూడా అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బయట ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. మరి ఈ ఫలాలు మాకు ఎప్పుడు అందుతాయి? సుమారు 77 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో మాకు రాజ్యాధికారం కావాలి, సంఖ్యాపరంగా రాజకీయం కావాలి కొట్లాడుతున్నాం. విద్యావకాశాలు లేవు అనుకున్నాం. ఇంత 119 ఎమ్మెల్యేలలో కనీసం మామూలు ఒక 50% మంది ఉంటారని మేము భావించినాం. చట్టసభలలో కావాలని మీరు అదే డిమాండ్ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీ పరంగా గౌరవ ముఖ్యమంత్రిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పరంగా ఎంత విలేత అయ్యింది. కానీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేమందరం ఒక తీర్మానం చేసి పంపించి చేసినాం. రేపు పొద్దున అదే తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపించేసి చట్టసభలలో కూడా మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ డిమాండ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ముందుండి చేయించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. అధ్యక్ష ఇప్పటివరకు బీహార్లో కుల సర్వే చేశారు అధ్యక్ష. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కులగణన ఏమన్నా సర్వే చేసింది. కానీ సుప్రీంకోర్టులో కొంచెం ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. ఇప్పటికీ ఆ చిక్కులు కూడా సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. తర్వాత కర్ణాటకలో అధ్యక్ష బీసీ కమిషన్ చేసిన సర్వే అది 2015 నుంచి చేసుకుంటే అధ్యక్ష ఇప్పటి కూడా ఆ రిపీట్ను బహిర్గతం సబ్మిట్ చేసే పరిస్థితి రాలేదు అధ్యక్ష. సో చిక్కులు ఉన్నాయి, చాలా చిక్కులు ఉన్నాయి. అటువంటి చిక్కులు మనం ఫేస్ కావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సంపూర్ణంగా నేను బీసీ మన మండల కమిషన్లు కొట్లాడుకున్న బీసీ వర్గాల కాబట్టి ఎక్కువ సంతోషం మా వర్గాల అధ్యక్ష. మా వర్గాల రిజర్వేషన్ వస్తే మేము మాట్లాడేది ఏ వర్గానికి వ్యతిరేకంగా అధ్యక్ష. మేమందరంగా ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడము,
ఏ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడడం. మాకు రాజ్యాధికారంలో మాకు హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసి మా జాతులు ఇవన్నీ కూడా అమ్మాయి. మీరు ఇస్తా అంటే సంతోషం తీసుకుంటాం, జీవనాతలు ఇస్తాం, మేము అంతగానే ఎక్కువ ఏం చేయగలం. అధ్యక్ష, బీహార్లో జిఐ డిపార్ట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, వాళ్ళు 2023లో చేసిన అధ్యక్ష. కానీ ఇప్పటికి కూడా ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్కి వస్తలేదు అధ్యక్ష. అంటే చేస్తాం, తర్వాత పొలిటికల్ ప్రెజర్స్, భయంకర ప్రెజర్స్ ఉండడం వలన అది ఇప్పటికి బహిర్గతం కాలేకపోతుంది. ఆ అవకాశం కూడా మనం ఇవ్వకుండానే ఈ చట్టం చేసుకుని దాన్ని డైరెక్ట్ చట్టం చేసి విధివిధానాలు చేసే విధంగా మనకు ఈ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ చిక్కులు రావాలి కోర్టులో. వేరే క్యాస్ట్ ఇబ్బంది రాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష, వాళ్ళు ఇప్పుడు కూడా బహిర్గతం చేసే పరిస్థితి లేదు. మనం కూడా ఒకసారి సర్వే చేసిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ కూడా బహిర్గతం చేసే విధంగా మనం చట్టాన్ని తయారు చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న అధ్యక్ష, మీరు 42% ఇస్తా అంటున్నారు మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్. చాలా సంతోషం, మేము నిజంగా అదృష్టవంతున్నాం అధ్యక్ష. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష, అందులో మీరు మాకు ఒకటి హామీ ఇచ్చారు అధ్యక్ష, గంపగుత్తగా బీసీ వర్గాలని కూడా మీకు ఓటేసిన కారణంలో బీసీ డిక్లేర్ చూసింది మీరు కామారెడ్డి దాంట్లో అధ్యక్ష. ఏం చెప్పారు మీరు? ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు 20,000 కోట్లు పెడతాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం అధ్యక్ష. మొన్న మీరు బడ్జెట్ పెట్టారు, 8,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మరి ఫస్ట్ సంవత్సరం మీరు 12,000 కోత పట్టారు అధ్యక్ష. మీరు 7,000 కోత పెట్టారు, అది కళ్యాణలక్ష్మి లేకుండానే 8,000 రూపాయలు ఇంక్లూడింగ్ కళ్యాణలక్ష్మి పెట్టడం వలన మీరు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అని 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని బీసీలో చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 8,000 పెట్టడం వలన 12,000 కోత పడ్డాయి అధ్యక్ష. మరి నేను గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 12,000 నెక్స్ట్ బడ్జెట్ పెట్టేసుకొని ఈ సంవత్సరం 1,00,000 కోట్ల బడ్జెట్ మా బీసీలకు పెడుతున్నా లేదా ఒక్కసారి అదనంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అధ్యక్ష. రెండో అధ్యక్ష, మీరు 42% పెంచుతా అన్నారు. వచ్చే స్థానిక సంస్థలు జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష, సర్పంచ్ ఎన్నికల అధ్యక్ష, అందులో మాకు 42% వాటా మాకు ఇవ్వాల్సిందిగా దాని లోపలే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే చేసి మాకు ఆ స్థానిక సంస్థల లోపల వెనుకబడిన వర్గాలకు 42% ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మా పార్టీ పరంగా. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ ఏది కామారెడ్డిలో ఉన్న డిక్లరేషన్ గౌరవనీయులు మన సిద్ధరామయ్య గారు రావడం జరిగింది అధ్యక్ష. మేము కూడా విన్నాను, అది చాలా సంతోషపడ్డాం, మా వర్గాన్ని సంతోషపడ్డాం. రెండోది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ లాగానే మేము సబ్ ప్లాన్ ఇస్తాం, మేము మీకు క్లియర్గా సబ్ ప్లాన్ ఇస్తాం. దాని పేరు మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సబ్ ప్లాన్ కూడా అన్నారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. దానికి చట్టబద్ధత కల్పించేసి 1,00,000 రూపాయల బడ్జెట్ పెడతాను అధ్యక్ష. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద 1 lakh బడ్జెట్ అధ్యక్ష. 1,00,000 కోట్లు సార్, 1,00,000 కోట్లు సార్ అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఎంబీసీని అని గుర్తించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు ఎంబీసీలు బీసీలు వేరు, ఎంబీసీలు వేరు, వాళ్ళని అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి ఎంబీసీలను అందరినీ విధంగా బాహ్య ప్రపంచాన్ని పనిచేసి వాళ్ళ గురుకులాల్లో రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. మొన్న ఒక అడుగు ముందేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఇస్తా అంటుంది అధ్యక్ష. ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి ఎక్కువ చేస్తున్నాను. నేను కావాలని డిమాండ్ చేస్తున్నా, ఒక బీసీ మంత్రి కాకుండా ఇంకొక 2 బీసీ వర్గాల మంత్రి కాకుండా ఎంబీసీ కూడా మంత్రిత్వం మీరు ఇచ్చిన హామీ నేను ఎక్కువ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నా, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు మీరు ఇస్తారని చెప్పి అధ్యక్ష. ఇంకోటి చాలా బీసీ వర్గాల అందరి విధంగా ఒక శుభార్త చెప్పింది మీరు అధ్యక్ష. మెగా కంపెనీలే కాదు, పెద్ద పెద్ద కంపెనీలే కాదు, కాంట్రాక్ట్లు వాలేసి కాదు, మా బీసీ బిడ్డలో కాంట్రాక్ట్ అవతారం ఎత్తాలని చెప్పి చాలా రిజర్వేషన్ వల్ల నీకు 42% కూడా గవర్నమెంట్ వర్క్లో రిజర్వేషన్ ఇస్తాను అధ్యక్ష అన్నారు. అది చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా బీసీ వర్గాలన్నీ కూడా కులవృత్తులకే పరిమితమైనవి. మా కులవృత్తులు తప్ప ఏం చేయలేదు. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలంటే మాకు అంత శక్తి లేదు, మాకు రిజర్వేషన్ రాదు, మాకు వచ్చేవరకు ఎవరు కొట్టుకోపోతారు. కాబట్టి మాకు బీసీలో కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకు మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు, చాలా సంతోషం. అది కూడా మీరు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద అధ్యక్ష. గవర్నమెంట్ హక్కులలో మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు లిక్కర్కి ఎక్కువ సంబంధించింది గౌడ సోదరులు ఉంటారు కాబట్టి వైన్స్లలో గౌడ సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రప్రథంగా మేము 15% రిజర్వేషన్ గౌడ సోదరుల కోసము ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
వైన్స్లు ఎందన్నా కానీ అందులో 15% గౌడ సోదరులు కేటాయించడం జరిగింది. తద్వారా చాలామంది గౌడ సోదరులు ఈ వైన్స్ నడుపుతున్నారు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళ వృత్తి అదే కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం ఒక ముందడుగు వేసేసి వారికి 15% కాదు మేము 20% ఇస్తా ఉన్నారు. చాలా సంతోషం. వెనుకబడిన కులాలకు చదువు లేని వారికి కూడా మాకు ఇది ఒక చాలా అవసరం పడుతుంది అధ్యక్ష. 20% రిజర్వేషన్ వైన్స్ కేటాయించుకుంటూ కూడా మిగతా మున్నూరు కాపు, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి ఇవన్నిటి కూడా ఇస్తామని చెప్పి చాలా సంతోషం అధ్యక్ష. మీరు కూడా మాకు వైన్స్లలో మా వెనుకబడిన కులా కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎప్పుడు కల్పిస్తారో చెప్పండి. దీన్ని 15% to 25% చేసుకుంటూ మిగతా మా వర్గాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఏదైతే మీరు డిక్లరేషన్ ఆఫ్ ద కామారెడ్డి చెప్పారో అందులో భాగంగా మాకు ఇది ఈ అసెంబ్లీ తర్వాత మాకు ఈ చట్టబద్ధత కల్పించమని చెప్పేసి రిజర్వేషన్ కల్పించమని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇది మేము ఒక్క డిమాండ్ అధ్యక్ష, మీరు చెప్పిందానే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అన్ని జిల్లా కేంద్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తాం అధ్యక్ష. చాలా చాలా సంతోషం. మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐక్యతా భవనాలు ఎప్పుడు కట్టిస్తారు? ఒక్కొక్క భవనాన్ని 50 కోట్లతో తక్కువ కాకుండా కట్టిస్తామని చెప్పారు అధ్యక్ష. దాన్ని ల్యాండ్ ఎక్స్ తొందరగా చేసుకొని దానికి జీవో ఇచ్చేసి టెండర్ కాల్ఫర్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఐఎమ్ నాట్ డిమాండింగ్, మీరు చెప్పిన హామీలు ఇది. సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. డెఫినెట్లీ వారికి హక్కు ఉన్నది. అట్లాగే మిగతా సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిగతా పార్టీలు కూడా. ఎందుకంటే అధ్యక్ష, ఇది న్యాయమైనటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో జరుగుతున్న ధర్నా అవుతుందో ఇది న్యాయసమ్మతమైనది. ఎందుకంటే అధ్యక్ష, ఈనాడు గాడు దశాబ్దాల కాలం నుంచి కూడా అది కార్మికులైనా కర్షకులైనా శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది వాస్తవం. ఎందుకంటే అధ్యక్ష, ఈనాడు భారతదేశము ప్రపంచ స్థాయిలో పోటీ పడే ఈ విధంగా స్థాయికి వచ్చిందంటే పారిశ్రామిక రంగం ఉత్పత్తులు మొత్తం కూడా ఆ కార్మికుల కష్ట ఫలితమే, ఆ చెమట చుక్క కారణంగానే. అట్లాగే ఒకనాడు భారతదేశంలో బహుశా మీరు కూడా వినే ఉంటారు అధ్యక్ష, బెంగాల్ ఫెమెన్ అంటే 30 కోట్ల జనాభా ఉన్న సందర్భంలో కూడా ఆనాడు ఆకలి చావులు జరిగినాయి. అంటే అన్నమో రామచంద్ర పరిస్థితి. ఈనాడు 130 కోట్ల జనాభా ఉన్నా కూడా ఈనాడు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్న ధాన్యాన్ని. అంటే దీని వెనుక శ్రమశక్తి, రైతాంగ శ్రమ ఉంది దీక్ష. అంటే కార్మికులు కర్షకులు ఈ రెండు వర్గాలే ప్రధానంగా ఈనాడు ఈ స్థాయికి రావడానికి. కానీ వాళ్ళ జీవితాలలో ఏ స్థాయిలో అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగలేదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగలేదు. అంటే సమసమాజ స్థాపన జరగాలంటే 100% కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. ఈనాడు రైతాంగం కూడా ఏదైతే ఢిల్లీలో జరుగుతూ ఉందో అంటే ప్రపంచంలో కనివిని ఎరగని విధంగా ఆ రైతు చట్టాలు ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలో అంత గొప్ప అంటే సంవత్సరం పైన అంటే అన్ని కాలం అంటే వర్షానికి ఓర్చి చలికి ఓర్చి కూడా అయినా కూడా అంటే ప్రజలు అంటే సంఘటిత శక్తిని, రైతాంగ సంఘటిత శక్తిని, ఆ యొక్క సంఘటిత శక్తి ప్రదర్శించిన తర్వాత పార్లమెంటే దిగి వచ్చింది. అట్లాగే తెచ్చినాడు. నిన్ననే మా దగ్గర అచ్చంపేట దగ్గర కూడా కొంత రైతాంగం వేరుశనగకు మద్దతు ధర రాలేదని కొంత ధర్నా చేయడం జరిగింది. వాస్తవం అధ్యక్ష. ఎందుకు జరుగుతుంది అధ్యక్ష అంటే రైతాంగం పండించినటువంటి మన దేశంలో రైతాంగం పండించే ధర రాకపోవడానికి కారణం దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ అవుతుందో దాన్ని సరి చేస్తే డెఫినెట్గా రైతాంగం కూడా వారి యొక్క శ్రామికులైనా ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో డెఫినెట్గా పనిచేసే కూలీలో కూడా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. సో అందుకని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వీటిపైన ఇలా ధర్నా జరిస్తూ ఉన్నారో జాతీయ స్థాయిలో 100% కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పునరాలోచన చేసి చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. సమసమాజ స్థాపన జరగాలంటే, సోషలిజం రావాలంటే డెఫినెట్గా మార్పు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ యొక్క సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలియజేస్తూ ఇతర పార్టీలకు కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. మేము కూడా ఇందులో పాల్గొంటాం, మా పార్టీ కూడా పాల్గొంటా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. 0 hour is over. Government resolution. I request the Minister for Transport and BC Welfare to move the resolution. అధ్యక్ష, తమరి అనుమతితో ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. Resolution moved
I request to the minister to explain the aims and objects of the resolution. సో ప్రభుత్వ తీర్మానము వెనుకబడిన తరగతుల షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాలు ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం తేదీ 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని ఆశిస్తాను. Now the discussion on government resolution. సార్ దీనికి సంబంధించి ఒక తీర్మానం ఒక టీమును అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క తీర్మానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క అపూర్వ ఘట్టంగా భావిస్తాను నా జీవితంలో. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఒక బలహీన వర్గాల రాజకీయం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మా నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క అంశం మీద అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఈరోజు తీర్మానం అందరి సంక్షేమానికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఒక సమాచారాన్ని తీసుకొని ముందుకు పోయేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మిగతా ఉప ముఖ్యమంత్రి గారి మంత్రులందరూ శాసనసభ్యులందరూ కలిపి ఒక మంత్రివర్గ తీర్మానం తీసుకున్నది. ఇది జనాభా గణన లేదా కులగణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోదైనా ఆయా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలను చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు తీసుకుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం 2011లో చేసి అప్పటికి కూడా దాని తర్వాత జరిగినటువంటి ఎక్కడ కూడా బయటికి రాలేదని ఈరోజు ఈ యొక్క సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజ్యాంగంగా ఉన్నటువంటి ఎస్సీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ అంశం ద్వారా సర్వే ద్వారా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తాను. Resolution moved. Now the discussion on government resolution.